నిజం చెప్పాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు కేవలం 1% పీపుల్ మాత్రమే చూస్తారు. 100 వ్యూస్ ఈ వీడియోకి వస్తే ఒక్కరే చూస్తారు. 1000 వ్యూస్ అయితే 10 మెంబర్స్ చూస్తారు. ఎందుకంటే 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ డిస్ట్రాక్టెడ్ బై ఇమ్మీడియట్ ప్లెజర్స్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ దేర్ ఏంటో మీకు తెలుసా? ఇట్ ఈస్ బ్రెయిన్ రాట్. ఈ మధ్య కాలంలో చాలా మంది సిగరెట్లకు అలవాటు పడిపోయారు, మందుకు అలవాటు పడిపోయారు. అండ్ వాళ్ళు ఏదో 30 to 35 అబౌవ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కాదు. దే వర్ ద మోస్ట్ ఎలిజిబుల్ యూత్ ఆఫ్ ది కంట్రీ. నేను చాలా స్టూడెంట్స్ని కలిశాను ఎవరైతే వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేస్తున్నారో 18 to 25 బిట్వీన్ ఏజ్ ఉన్న వాళ్ళు. అండ్ వాట్ ఐ సా ఇస్ రియలీ డిస్టర్బింగ్. చాలా మందికి ఒక పర్పస్ లేదు, వాళ్ళకి జాబ్ లేదు, అండ్ వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ టైంని వాళ్ళు సోషల్ మీడియాలో వేస్ట్ చేసుకుంటున్నారు. ఆన్ ది అదర్ సైడ్ వీళ్ళని కూడా చూస్తూ ఉంటాను, ఎవరికైతే మంచి స్కిల్ ఉందో, ఎవరికైతే ఏదో సాధించాలనే కోరిక ఉందో, ఎవరికైతే స్టార్టప్ పెట్టాలని ఆలోచన ఉందో. అండ్ దిస్ ఈజ్ ఇన్సైన్. అందరికీ ఒకే టైం ఉంది, అందరికీ సేమ్ అమౌంట్ ఆఫ్ పొటెన్షియలే ఉంది, అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, అండ్ అందరికీ ఆపర్చునిటీస్ కూడా యాక్సెస్ ఉంది. కానీ చాలామంది వీటిని యూజ్ చేసుకోరు. 2025 ఇస్ కమింగ్ అండ్ వీ హ్యావ్ అ న్యూ ఇయర్, న్యూ పాసిబిలిటీస్, అండ్ ముఖ్యంగా 365 డేస్ అని ఎక్స్ట్రా సెట్ ఉంటుంది. అన్నింటికంటే మంచి విషయం ఏంటంటే టు బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బట్ ఈ ఇయర్ కూడా వెళ్ళిపోతుంది ఎలా అయితే 2024 వెళ్ళిపోయిందో. కానీ మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు ఆపర్చునిటీస్ కోసం, థింకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ యూ వాంట్ బీ బట్ యు ఆర్ నాట్. ఎందుకంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు అదే చేద్దామని బిజీలో ఉన్నారు. ఎందుకే ఈ వీడియో మీకు ఇంపార్టెంట్. ఈ వీడియోలో చెప్పినవి ఫాలో అవ్వండి సో దాట్ యూ కుడ్ బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ 2025. సౌండ్స్ వితౌట్ సేయింగ్ ఇట్ రైట్. లెట్ మీ గివ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ దేనిపైన అయితే మీరు ఫోకస్ చేయాలో. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత నేను మీకు అడిగేది ఒకటే, ఈ వీడియో కనుక వర్తే అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దాట్ వీ ఆల్ లెవెల్ అప్ టుగెదర్. మనకి ఏదైతే గోల్ ఉందో ఇండియాని మోస్ట్ డెవలప్డ్ కంట్రీగా మారుద్దామని, అండ్ ఇట్ ఆల్ స్టార్ట్స్ హియర్. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ యూ బై బికమింగ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ స్కిల్ ఏంటంటే ఇట్స్ మైండ్ సెట్. ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఏ బిజినెస్ చేయాలి, ఇవన్నీ నేను ఎంత చెప్పినా ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ యువర్ మైండ్ సెట్. నేను ఇప్పుడు నా లైఫ్లో నేను ఫాలో అయ్యే సీక్రెట్స్ కానీ, నా డైలీ రొటీన్ కానీ, లేదా నేను చదివే బుక్స్ కానీ, ఇవన్నీ నేను ఎంత చెప్పినా మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అది మీరు అచీవ్ చేయలేకపోవచ్చు. అండ్ ఈవెన్ నా జర్నీలో నేను వాడిన ట్రిక్స్ అన్నీ మీకు చెప్పినా కూడా మీరు ఈవెన్ నేనున్న పొజిషన్ కూడా రాలేకపోవచ్చు. ద రీజన్ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్. నేను 1 year నుంచి యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నా, 200+ వీడియోస్ ఉన్నాయి లైవ్ ఛానల్లో. నేను ఈ రోజు వరకు వీడియోస్ చేస్తున్నా ఎప్పుడైతే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారో, అండ్ నేను ఈవెన్ అప్పుడు కూడా వీడియో చేసా ఎప్పుడైతే ఎవరు వీడియో చూడట్లేదు. అండ్ దాట్ ఈస్ ద మైండ్ సెట్ దాట్ యూ నీడ్. అప్పుడు నాకు తెలుసు ఎవరు వీడియో చూడట్లేదు కాబట్టి నేనేం చెప్పినా నాకు అంతగా ఎఫెక్ట్ అనిపించేది కాదు. సి, యూ డోంట్ హ్యావ్ టు బీ గుడ్ టు గెట్ స్టార్టెడ్, బట్ యూ హ్యావ్ టు బీ సెట్ గుడ్ టు గెట్ స్టార్టెడ్ వన్ డే. మీ లైఫ్లో మీరు ఏది చేయాలనుకున్నా మీకు మీరు ఒక ప్రామిస్ చేసుకోండి దట్ 2025లో నేను ఇది తీసుకొని ఇందులో చాలా బాగా పర్ఫామ్ చేస్తాను. మరీ ఇంత చెప్తున్నాను కదా, మరి నేను చేసుకున్న ప్రామిస్ ఏంటంటే ప్రతి 2 daysకి ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. అది షార్ట్ వీడియో కావచ్చు, లాంగ్ వీడియో కావచ్చు. రీచ్ విషయానికి వస్తే లైక్స్ రావచ్చు, రాకపోవచ్చు, వ్యూస్ రావచ్చు, రాకపోవచ్చు, అండ్ ఈవెన్ డబ్బులు కూడా రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఎవ్రీడే ఒక వీడియో నా ఛానల్ త్రూ యూట్యూబ్లో పబ్లిష్ అవ్వాలని అయితే ఫిక్స్ అయ్యాను. బట్ ఆ 2 daysకి వీడియో అప్లోడ్ చేయడం కాస్త డైలీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ప్రతి వీడియోకి వచ్చిన రీచ్ చూసి నేను రోజు ఏదో ఒకటి నేర్చుకుంటున్నా. ఎక్కడ తప్పు చేశాను, లేదా ఎక్కడ నేను డ్రాబ్యాక్ అవుతున్నాను. నో మ్యాటర్, ఎవరైనా వీడియో చూడని చూడకపోని ప్రతిరోజు ఐ యూస్ టు షో అప్. సో ఈ గ్రోత్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అందరి దగ్గర ఉండాలి. చేంజ్ యువర్ లైఫ్ ఇన్ 2025 అనేది మీరు బలంగా పెట్టుకోండి. 1 year అంటే చాలా టైం ఉందబ్బా. యూ కుడ్ కంప్లీట్లీ చేంజ్ ద వే పీపుల్ లుక్ ఎట్ యూ. మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ నా మైండ్ సెట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈజ్ టు స్విచ్చింగ్ టు అబండెన్స్. నేను ఇది రియలైజ్ అయ్యా, వరల్డ్ చాలా పెద్దదని. నేను గెలుస్తున్నానంటే ఇంకోరిని ఓడించి గెలవాల్సిన అవసరం లేదు. అందరం కలిసి గెలుస్తాం, అందరం కలిసి గెలవచ్చు. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యావింగ్ ద అబండెన్స్ మైండ్ సెట్. 2025లోనే కాదు, ఎప్పుడైనా మీకు మీరు చేసుకునే బెస్ట్ హెల్ప్ ఏంటంటే ఈజ్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఏదైనా ఐడియా అనుకుంటున్నారా, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి దట్ మీరు చేయగలుగుతారని. ఈ 4 ఫాలో అవ్వండి. మేక్ అ ప్రామిస్ టు యువర్ సెల్ఫ్, హ్యావ్ అన్ అబండెంట్ మైండ్ సెట్, థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ హైలీ, అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సెకండ్ స్కిల్ ఏంటంటే లెర్న్ టు సెల్. మీ కెరీర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కంపెనీ ఎక్కువ డబ్బులు సంపాదించేలా చేసే వాళ్ళు అయి ఉంటారు. అండ్ ఎనీథింగ్ ఎల్స్ విల్ గెట్ రీప్లేస్ అండ్ ఎనీథింగ్ ఎల్స్ విల్ గెట్ కమోడిటైజ్డ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఫోకస్ చేయాల్సిన విషయం ఈజ్ హౌ యూ కుడ్ లెర్న్ అ స్కిల్ విచ్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద కంపెనీ దట్ యు ఆర్ వర్కింగ్ ఎట్. ఒకవేళ మీరే ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే నీకున్న స్కిల్ ఏంటో తెలుసుకో. బయట ఉన్న మార్కెట్ గ్యాప్ని నువ్వు బిజినెస్తో ఫుల్ఫిల్ చేయగలవా లేదా అనే విషయం తెలుసుకో.
నువ్వు అమ్మే ప్రోడక్ట్ని కొనే వాళ్ళు ప్రపంచంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకో. నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఆర్ మీరు వాళ్ళని ఎలా రీచ్ అవుట్ అవ్వచ్చు. ఇట్ మే సౌండ్ క్లీషే, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ కుడ్ లెర్న్ ఇన్ యువర్ కెరీర్ ఈజ్ హౌ యూ కుడ్ సెల్ యువర్ సెల్ఫ్. మీరు ఏది చేసినా ఇది యూస్ అవుతుంది. మీరు జాబ్ కొట్టాలనుకున్నా, మీరు ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకున్నా, ఆర్ ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు గెట్ సమ్వన్ సే ఎస్ టు యూ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ గుడ్ ఎట్ యువర్ సెల్ఫ్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇస్ టు లెర్న్ ఎఫెక్టివ్లీ. మనలో చాలామంది కాలేజ్కి వెళ్తూ ఉంటాం, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అక్కడికే చదవడం అయిపోయింది అనుకుంటాం. బట్ ఒక పెద్ద ఆర్గనైజేషన్లో మన ఒక చిన్న స్క్రూ మాత్రమే. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ పని మాత్రమే మనం చేయగలుగుతాం, ఒక స్పెసిఫిక్ స్కిల్ మాత్రమే మనకు వస్తుంది. ఇవి తప్ప ఇంకా చేయడానికి ఏమి రావు. ఇది చెప్తూ ఉంటే ఒక చిన్న కోట్ గుర్తొచ్చింది. అదేంటంటే ద మ్యాన్ హూ గ్రాడ్యుయేట్స్ టుడే అండ్ స్టాప్ హిస్ లెర్నింగ్ టుమారో ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ ద డే ఆఫ్టర్. అండ్ ఇట్స్ అ బిగ్ రియాలిటీ. మీరు కనుక ఏది నేర్చుకోకపోతే, మీకంటూ ఏ స్పెషాలిటీ లేకపోతే, మీరు నిజంగా ఇప్పుడున్న సొసైటీలో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి రోజు, ప్రతి గంట కొత్త టూల్స్ వస్తున్నాయి, ఎన్నో టెక్నాలజీస్ వస్తున్నాయి మార్కెట్లో. సరే, నేను కనుక చెప్పేది తప్పే అనిపిస్తే ఇప్పుడు మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? అవి ఎలా వర్క్ అవుతాయి? దీని ఫ్యూచర్ ఏంటి? ఆర్ మీరు ఎప్పుడైనా ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేశారా? వీటికి మీకు ఆన్సర్ తెలుసా? తెలియదు కదా, యు ఆర్ మిస్సింగ్ అవుట్. ద నెక్స్ట్ 5 years ప్రతి కంపెనీ ఏఐ ఏజెంట్స్ని యూజ్ చేస్తుంది వాళ్ళ వర్క్ కంప్లీట్ చేయడానికి. కొంతమందికి ఈ విషయం తెలియకపోవచ్చు, బికాజ్ యు ఆర్ ఇన్ యువర్ ఓన్ బబుల్. ఇప్పుడు ఇంకా డీప్ వెళ్దాం, అదే మెంటల్ హెల్త్. చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, వీళ్ళు ముందుకెళ్ళలేకపోతున్నారు, అక్కడే స్టక్ అయిపోతున్నారు లైఫ్లో. రైట్ డౌన్. ఫ్రెండ్స్తో మాట్లాడండి, పేరెంట్స్తో మాట్లాడండి, లేదా మీ బెటర్ ఆఫ్తో మాట్లాడండి. దీనివల్ల వాళ్ళు మీకు కష్టాన్ని తీర్చకపోవచ్చు, బట్ మీ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు కొంచెం డైల్యూట్ చేసుకోవచ్చు. మీ స్ట్రెస్ తగ్గిపోతుంది. బట్ ఫిగర్ అవుట్ చేసుకోండి మీరు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారని. ఎవరైతే అందరూ ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయి దాన్ని అకంప్లిష్ చేశారో. వాట్ ఈజ్ లిమిటింగ్ యూ? నేను చెప్పనా, మీ చుట్టూ ఉండే మనుషులు మీ ఫ్యూచర్ పైన ఎఫెక్ట్ చూపిస్తారు, మీ ఎన్విరాన్మెంట్ మీ ఫ్యూచర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అసలు ఏది చూస్ చేసుకోవాలో నిజంగా మీ పైన ఆధారపడి. ఆర్ మీ 20 years ఆఫ్ ఎడ్యుకేషన్లో మీకు వాళ్ళు ఏదైతే చెప్పారో, మీరు ఇదే, మీ లైఫ్ ఇదే, మీరు ఇదే చేయాలని, మీ మెంటల్ కండిషనింగ్ మిమ్మల్ని మీ పూర్తి పొటెన్షియల్ని యూజ్ చేసుకుండా ఆపేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అపియరెన్స్ మీ గురించి నిజంగా చెప్పగానే చెప్పేస్తుంది. ఒకవేళ మీరు కనుక జెన్యూన్గా మీ కెరీర్లో డెవలప్ అవ్వాలనుకున్నా, ఆర్ మీరు కనుక ప్రొఫెషనల్గా కనిపించాలనుకున్నా, ప్రజెంటబుల్గా కనిపించాలనుకున్నా, మీకంటూ ఒక క్యాప్సూల్ వార్డ్రోబ్ బిల్డ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏవో ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ నుంచి బట్టలు కొనేమని చెప్పట్లేదు. ఇట్స్ జస్ట్ అబౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ అ ఫ్యూ గ్రేట్ పీసెస్ that will last for a few years. ఇంతేకాదు, నేనేం మాట్లాడదాం అనుకున్నానంటే, ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్ బిగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ యువర్ ఓన్ థాట్స్. మిమ్మల్ని మీరు అనుకుంది అచీవ్ చేయకుండా ఆపే మీ ఇన్నర్ సెల్ఫ్ ఏదైతే ఉందో ముందు దాన్ని కట్ చేసుకోండి. మైండ్ సెట్ షిఫ్ట్ 1. ఇప్పుడు నేను చెప్పబోయే స్కిల్ని వారెన్ బఫే తన నంబర్ 1 స్కిల్ అని అంటాడు. అది ఫోకస్. లిటరల్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, కొన్ని డెకేడ్స్ వరకు ఫోకస్గా ఉండడం ఆయన గ్రేటెస్ట్ స్కిల్ అని. అండ్ హీ జస్ట్ బాట్ ద కోకాకోలా స్టాక్ అండ్ జస్ట్ హెల్డ్ ఇట్. హీ ఆల్సో బాట్ ద యాపిల్ స్టాక్ అండ్ హెల్డ్ ఇట్. అండ్ దట్ ఈస్ హౌ హీ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ ఆఫ్ ఆల్ టైమ్. ఆయన కేవలం కొన్ని విషయాలపైన ఫోకస్ చేశాడు, బట్ ఫోకస్ చేసిన విషయాల్ని పర్ఫెక్ట్గా చేశాడు. అండ్ ఎక్స్పోనెన్షియల్గా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ ఇదే ఫాలో అయ్యారు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మీకు ఏదైనా నచ్చిన సెక్టార్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ అది హెల్త్ కేర్ కావచ్చు, మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయినా కావచ్చు, ఆర్ ఈవెన్ పిక్ సంథింగ్ లైక్ ఫినాన్స్, అండ్ దానిపైన సూపర్ ఫోకస్డ్గా ఉండండి. దాని గురించి ప్రతిదీ నేర్చుకోండి. యూ హ్యావ్ టు బీ సూపర్ క్యూరియస్ అబౌట్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు అచీవ్ అండ్ ఫైండ్ అ నీష్ అరౌండ్ ఇట్. బట్ జస్ట్ బీ ఫోకస్డ్. అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వకండి. లైక్ దీనికంటే మంచిదేదో మార్కెట్లోకి వచ్చిందని ఇదంతా వదిలేసి నీచ్లోకి మారుతాం అన్నట్టుగా ఇలాంటి అపోహలు అయితే పెట్టుకోకండి. And this is the biggest trap that you could fall into. Take life one thing at a time and do that thing really well and then move ahead. ఇప్పుడు మైండ్ సెట్ షిఫ్ట్ 2 చూసేద్దాం. హ్యావ్ అ డెల్యూషనల్ బిలీఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ మీరు ఇది చేయాలి అని. మీకు నచ్చిన క్రికెట్ టీమ్ని ఆర్ మీకు నచ్చిన పర్సన్ని మీరు ఎంత హైప్ ఇస్తారు, మీరు ఎంత సపోర్ట్ చేస్తారు, బట్ మిమ్మల్ని మీరు ఎందుకు అంత సపోర్ట్ చేసుకోరు, మిమ్మల్ని మీరే ఎందుకు క్వశ్చన్ చేసుకుంటారు, నా వల్ల ఇది అవుతుందా, నేను ఇది చేయగలనా అని. ఇలా చేస్తున్నారంటే మిమ్మల్ని మీరే డౌన్ ప్లే చేసుకుంటున్నారని అర్థం. మిమ్మల్ని మీరే నమ్మాలి. స్టార్టింగ్లో ఎవ్వరూ నమ్మరు, అందరూ ఎగతాళి చేస్తారు. మీ ఐడియా పైన మీ కాన్ఫిడెన్స్ ఉండాలబ్బా. మనం పడే కష్టమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా, జెఫ్ బెజోసే నా వల్ల కాదనుకుంటే వాళ్ళ అమెజాన్ ఉండేదా, బట్ ఆయన నమ్మకం అది. అండ్ దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు హ్యావ్ అ డెల్యూషనల్ సెల్ఫ్ బిలీఫ్ అండ్ యూ ఆర్ మోర్ దెన్ క్యాపబుల్ టు డూ థింగ్స్ అలోన్. అండ్ దాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ 2024. అండ్ సీ, లిటరలీ దాట్స్ ద గ్రేట్ టైమ్ వి లివ్ ఇన్.
యాక్చువల్లీ ఈ వీడియో ఇంత దాకా వచ్చారంటే మీకు నా కాంటెంట్ మీరు ఎంజాయ్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.